ఈ సెషన్లో మీరు కెమెరా రా ఎలా యూజ్ చేయాలి అనేదాన్ని చూస్తాం. మీరు లేటెస్ట్ డిజిటల్ కెమెరా వాడుతున్నట్లయితే దాంట్లో రా మోడ్ అనే మోడ్ ఉంటుంది. రా మోడ్ ద్వారా షూట్ చేసిన ఫైల్స్ మీరు డైరెక్ట్గా ఫోటోషాప్లోకి ఎడిట్ చేసుకోలేరు, అంటే డైరెక్ట్గా ఫోటోషాప్లో ఓపెన్ చేయలేరు అసలు. మరి ఆ రా మోడ్లో ఉన్న ఫైల్స్ని బెటర్గా, అంటే మీరు షూట్ చేసిన తర్వాత బెటర్గా వాటిని అడ్జస్ట్ చేసి తర్వాత మీకు కావాల్సిన ఫైల్ ఫార్మాట్లోకి, అంటే జేపీజీ ఫైల్ కావచ్చు, టిఫ్ ఫైల్ కావచ్చు, వీటిల్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నా చేసుకొని తర్వాత మీరు ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట వాటిని. మరి ఈ కెమెరా రా మోడ్లో ఉన్న ఫైల్స్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనే దానికి ఇక్కడ కెమెరా రా ఇవ్వడం జరిగింది. సో దానికి జస్ట్ మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళండి, ఓపెన్ అండ్ చాప్టర్ 11 తీసుకోండి. ఇక్కడ మీకు బేసిక్ 01, 02 రెండు ఫైల్స్ ఉన్నాయి. కంట్రోల్ క్లిక్ చేసి సెకండ్ ఫైల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, రెండు ఫైల్స్ ఓపెన్ చేయండి. సో ఆటోమేటిక్గా కెమెరా రా అనేది ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ మీకు అప్డేట్ టు కరెంట్ ప్రాసెస్ అని ఉంది. ది ఎర్లియర్ వర్షన్ నుంచి మీరు తీసుకొని వస్తున్నట్లయితే ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఒక ప్యానల్ రావడం జరిగింది. ఫస్ట్ చూడండి, ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అని ఉంది. వైట్ బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలనే దానికి మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. నేను యాజ్ ఎ షార్ట్ అని దీన్ని ఫస్ట్ దాన్ని తీసుకుంటున్నాను. మరి వైట్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ మీకు వైట్ బ్యాలెన్స్ టూల్ ఉంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏ ఏరియా అయితే కంప్లీట్గా మీరు వైట్గా కావాలి, దానికి తగ్గట్టుగా మిగతా అడ్జస్ట్ కావాలి అనుకుంటున్నారో ఆ ఏరియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ స్క్రీన్ని నేను ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇట్లా పిక్చర్ రావడం జరిగింది. తర్వాత మీకు ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ అంతా కూడా ఉన్నాయి. దీన్ని ఎక్స్పోజర్ అని ఉంది, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత కావాలో అంత కరెక్ట్గా చూసుకోండి. మరి రికవరీ, ఫిల్ లైట్ అనేటివి రేర్గా యూజ్ అయ్యే టూల్స్, అవి ఆ పిక్చర్ని బట్టి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ బ్లాక్స్ ఎట్లా కావాలి, పీక్ బ్లాక్స్ని ఇంకా బ్లాకిష్గా ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకోబోయే ముందర షాడో క్లిప్పింగ్ వార్నింగ్ అని ఇది తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ చేయగానే మీకు ఈ హెయిర్ మీద బ్లూ ఏరియా రావడం జరిగింది. అది ఎక్కువగా బ్లాక్గా ఉండేది అనమాట. దాన్ని ఇంకా బ్లాక్గా చేయాలి అనుకోండి, జస్ట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్రైట్నెస్ కూడా మీరు జస్ట్ లిటిల్ బిట్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసేయండి. సో ఎంత బ్లాక్స్ కావాలో అది రావడం జరిగింది. తర్వాత కాంట్రాస్ట్, అంటే బ్లాక్గా ఉన్నటివి బ్లాక్ అవుతాయి, వైట్గా ఉన్నటివి వైట్ అవుతాయి. ఈ కాంట్రాస్ట్ అడ్జస్ట్మెంట్ కావాల్సినంత చేయండి. అదేవిధంగా క్లారిటీ చూసినట్లయితే ఇక్కడ దగ్గరగా వెళ్ళి మనం చూడాలి కాబట్టి ఇక్కడ 100% పిక్చర్ని తీసుకోండి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి, హ్యాండ్ టూల్ వస్తుంది, ఇట్లా డ్రాగ్ చేయండి కిందకి. ఇప్పుడు ఫేస్ రావడం జరిగింది. ఇప్పుడు క్లారిటీని జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎలా కావాలి అనేదానికి. అట్లనే వైబ్రాన్స్, అండ్ సాచురేషన్. పైన హిస్టోగ్రామ్లో కూడా మీరు గమనించవచ్చు, ఐ మీన్
ఈ లెవెల్స్లో కూడా మీరు గమనించవచ్చు ఎట్లా వస్తుందో. ఓకే, ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకొని అండ్ జూమ్ లెవెల్, ఫిట్ ఇన్ విండో. ఓకే, మీకు కావాల్సిన పిక్చర్ రావడం జరిగింది అనుకుంటే ఇప్పుడు సెకండ్ పిక్చర్ ఉంది. ఈ సెకండ్ పిక్చర్కి ఇక్కడ పెట్టిన సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయాలి అనుకోండి. అప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయండి దీన్ని. ఇప్పుడు సింక్రనైజ్ మోడ్ యాక్టివ్ అయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏవేవి అడ్జస్ట్ చేశారో అవన్నీ కూడా సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. అన్ని సెట్టింగ్స్ దీనికి అప్లై చేయాలంటే ఓకే ఇవ్వండి. లేదంటే పర్టికులర్ సెట్టింగ్ అంటే మీరు ఇక్కడ సెట్టింగ్ తీసుకొని సపోజ్ వైట్, ఓకే, వైట్నెస్ మాత్రం అప్లై కావడం జరిగింది. అట్లానే రిమైనింగ్ అంతా కూడా కావాలి అనుకుంటే ఏవేవి కావాలో అవి మనం ఏవైతే అడ్జస్ట్ చేసామో రికవరీ అండ్ బ్లాక్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, క్లారిటీ, సాచురేషన్, ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేశాను. ఓకే అంటారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ అంతా కూడా దీనికి అప్లై కావడం జరుగుతుంది. సో ఓపెన్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ డైరెక్ట్గా ఏమవుతుంది, ఇప్పుడు మీకు అక్కడ ఓపెన్ సెలెక్టెడ్ ఇమేజెస్ యాజ్ నార్మల్ ఇమేజెస్, ఓకే, అండ్ సేవ్ చేసుకోవచ్చు మీరు వీటిని. సేవ్ చేస్తే ఇక్కడ ఏ ఫార్మాట్లో కావాలి అనేది కూడా వస్తుంది. ఫార్మాట్ ఇప్పుడు జేపీజీలోనో, టిఫ్లోనో, లేదంటే ఫోటోషాప్ ఫైల్స్ లాగానో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, డిజిటల్ నెగిటివ్ ఫైల్గానే ఉంచేస్తాం. నేను డిఎన్జీ ఫైల్గానే ఉంచేస్తున్నాను, సేవ్ చేయటం లేదు. ఓకే, ఈ విధంగా మీరు బేసిక్ అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా ఈ కెమెరా రా యూజ్ చేసి చేయొచ్చండి.